టెంపర్ నుంచి దేవర వరకు ఎన్టీఆర్ కు ఫ్లాప్ అనేదే లేదు. వరుసగా 7 హిట్ సినిమాస్ ఉన్నాయి. ఈ జనరేషన్ స్టార్స్ ఎవ్వరికి ఈ రికార్డ్ లేదు. తెలుగు రాష్ట్రాల బిజినెస్ 100 కోట్లు దాటిపోయింది. అయితే వార్ 2 విషయంలో ఎందుకు సెంచరీ కొట్టలేకపోతున్నాడు? వాచ్ ఇట్. వరుసగా 7 హిట్స్ చూసిన తారక్ ఆగస్టు 14న డెబ్యూ హిందీ సినిమా వార్ 2తో వస్తున్నాడు. హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తూ హిందీలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ అక్కడ అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. అంతా బాగానే ఉన్నా వార్ 2 తెలుగు రైట్స్ కి ఫ్యాన్సీ ఆఫర్ రావడం లేదు. వరుస హిట్స్ లో ఉన్న ఎన్టీఆర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల బిజినెస్ జరగకపోవడం ఏంటని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఈ హిందీ మూవీపై 100 కోట్లు పెట్టడానికి భయపడుతున్నారు. దీనికి కారణాలు 2. ఒకటి టీజర్, మరొకటి రజనీకాంత్ కూలీ. స్పై థ్రిల్లర్ గా రూపొందిన వార్ 2 ఎక్స్పెక్టేషన్స్ ను టీజర్ తగ్గించింది. డెబ్యూ హిందీ సినిమా, అందులోనూ యాక్షన్ జోనర్ కావడంతో ఎక్కువగా ఊహించారు. అయితే వీళ్ళ అంచనాలను వార్ 2 రీచ్ కాలేకపోయింది. టీజర్ లో ఎన్టీఆర్ కంటే హృతిక్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండడం, రొటీన్ స్పై థ్రిల్లర్ గా అనిపించడంతో బయ్యర్స్ సినిమాపై 100 కోట్లు పెట్టడానికి భయపడుతున్నారట. వార్ 2 బిజినెస్ ను రజనీకాంత్ కూడా దెబ్బకొట్టాడు. ఆగస్టు 14నే ఈ 2 సినిమాలు రిలీజ్ కావడంతో కాంపిటీషన్ హెవీగా ఉంది. వార్ 2 తీసిన అయాన్ ముఖర్జీ కంటే లోకేష్ కనగరాజ్ కు తెలుగు ఆడియన్స్ లో క్రేజ్ ఎక్కువ. జైలర్ ని 11 కోట్లకు కొంటే కూలీ తెలుగు రైట్స్ 44 కోట్లకు అమ్ముడయ్యాయి. కూలీని చాలా ఏరియాల్లో ఎక్కువ థియేటర్స్ ఉన్న నిర్మాతలే రిలీజ్ చేయడంతో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. వార్ 2కు థియేటర్స్ తగ్గడంతో భారీ ఓపెనింగ్స్ రావడం కష్టం. థియేటర్స్ పంచుకోవడంతో ఎన్టీఆర్ రేంజ్ లో మొదటి రోజు వసూళ్లు రావు అన్న భయంతో డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారని, దీంతో వార్ 2 తెలుగు రాష్ట్రాల బిజినెస్ 100 కోట్ల మార్కు దాటలేకపోయిందని సమాచారం. ఈ 2 సినిమాలు బ్లాక్ బస్టర్స్, రికార్డులు బ్రేక్ చేశాయి. అలాగే ఆ చిత్రాల్లోని ఐటమ్ సాంగ్స్ కూడా మ్యూజికల్ హిట్టే. ఇందులో ఆడిపాడిన భామలు ఓ ఈవెంట్ లో కలిశారు. ఫోటోగ్రాఫర్స్ కిసిక్కి అంటూ క్లిక్ అనిపించారు. ఇంతకీ ఆ 2 స్టార్ హీరోయిన్స్ కమ్ ఐటమ్ గర్ల్స్ ఎవరో చూద్దామా? జీక్యూ పవర్ లిస్ట్ 2025 ఈవెంట్లు సమంత, శ్రీలీల కలిసిన విజువల్స్ నెట్లో వైరల్ అవుతున్నాయి. ఊ అంటావా భామ, కిసికి బ్యూటీ కలిశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. పుష్పలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ ఊ అంటావా మామ ఎంత హిట్ అయిందో, పుష్ప 2లో కిసికి సాంగ్ అంతకు మించి ఆకట్టుకుంది. ఊ అంటావా మామతో సమంతకు, కిసిక్ సాంగ్ తో శ్రీలీలకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. సమంత అప్పటికే వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 చేసినా హిందీలో రాని గుర్తింపు ఐటమ్ సాంగ్ తీసుకొచ్చింది. అయితే ఈ ఐటమ్ సాంగ్ సమంత కంటే శ్రీలీలకే ఎక్కువ కలిసొచ్చింది. ఫేడ్ అవుట్ అయిపోయిందనుకున్న టైంలో చేసిన ఈ ప్రత్యేక గీతం శ్రీలీలకు హిందీ, తెలుగు ఆఫర్స్ తీసుకొచ్చింది. పుష్ప ఐటమ్ సాంగ్ శ్రీలీలకు ఎక్కువగా ఉపయోగపడినా ఈ ఇద్దరు కలిసిన ఈవెంట్లో మాత్రం సమంత కాస్ట్యూమ్ తో డామినేట్ చేసింది. స్టన్నింగ్ లుక్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ ఫోటోషూట్ లో సమంత యాటిట్యూడ్, కాన్ఫిడెన్స్, స్టైల్ అన్ని కలిపి ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజ్ ఎక్కింది. ఈ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది శామ్ తన లుక్ తో కేవలం గ్లామర్నే కాదు, తనలో ఉన్న స్ట్రాంగ్ వైబ్ ని చూపించగలిగింది. నెట్ మెష్ డిజైన్ తో చేసిన ఈ డ్రెస్ సమంత బోల్డ్ లుక్ కు మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. కిసిక్ బ్యూటీ శ్రీలీల పక్కనే ఉన్న కెమెరాలు మాత్రం సమంత వైపు తిరిగిపోయి కిసిక్ కనిపించాయి. కెరీర్ మొదట్లో సరదాగా ఓ 10 సీన్స్ 4 పాటల్లో ఆడిపాడి సక్సెస్ అయింది. ఒక రకంగా పర్ఫార్మెన్స్ చేసే అవకాశమే రాలేదు. కానీ ఇప్పుడు వద్దంటే యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్సే వస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ కనిపించడం లేదు, పాత్ర మాత్రమే గుర్తొస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో చూసేద్దాం. రష్మిక అందంతో కాదు, అభినయంతో కూడా మైండ్ బ్లాంక్ చేస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన కొత్త సినిమా మైసా పోస్టర్ తో రౌద్రావతారం ఎత్తింది రష్మిక. చేతిలో కత్తి, ఫేస్ లో పగ, కసి, క్రూరత్వం అన్ని ఒకేసారి చూపించేసింది. ఈ స్టిల్ చూసి హీరోయిన్ ఎవరో గుర్తుపట్టడం కష్టమే. రష్మిక ఇలా భయంకరంగా మారిందంటే మరొకసారి యాక్టింగ్ రోల్ కు సైన్ చేసిందనిపిస్తోంది. లీడ్ రోల్లో మైసా మూవీ చేస్తోంది. హను రాఘోపుడి దగ్గర వర్క్ చేసిన రవీంద్ర పూలే డైరెక్షన్ లో పాన్ ఇండియాగా రూపొందుతోంది ఈ సినిమా. ధైర్యం ఆమె బలం, సంకల్పంలో లేదు కనికరం. ఆమె గర్జన వినడానికి కాదు భయపెట్టడానికి అంటూ మేకర్స్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. రష్మిక ఏ సినిమా చేసినా హిట్టే అన్నట్టు ఆమె కెరీర్ నడుస్తోంది. మైసా మూవీ పోస్టర్ రిలీజ్ సందర్భంగా ఆమె పోస్ట్ చూస్తుంటే డిఫరెంట్ రోల్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుందని అర్థమవుతోంది. ముందెప్పుడు పోషించని రోల్, ఎప్పుడూ అడుగు పెట్టని ప్రపంచం, ఇప్పటి వరకు చెయ్యని వెర్షన్, ఇది ఆరంభం మాత్రమే అని రాసుకొచ్చింది రష్మిక పుష్పతో యూటర్న్ తీసుకుని పర్ఫార్మెన్స్ వైపు అడుగుపెట్టింది. యానిమల్ మూవీలో రష్మిక కొత్తగా కనిపించింది.
కూరలో కరివేపాకులా తీసేసే హీరోయిన్ గా కాకుండా సినిమాకు హైలైట్ అయ్యే రోల్స్ చేస్తోంది. యానిమల్ సందీప్ వంగ చిత్రంగా డైరెక్టర్ కు సూపర్ క్రేజ్ ని తీసుకొచ్చింది. రణబీర్ కెరియర్ లో టాప్ మూవీగా నిలిచిన రష్మికకు స్పెషల్ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన పుష్ప 2లో అయితే వార్నింగ్ సీన్ తో హీరోయిజం చూపించింది రష్మిక. కథలు, క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకోవడంలో రష్మిక తెలివిగా వ్యవహరిస్తోంది. ఏ సినిమాలో నటించినా హీరోతో పాటు తనకు పేరొచ్చే రోల్స్ ని ఏరుకోరి సెలెక్ట్ చేసుకుంటోంది. చాలా క్లైమాక్స్ లో పర్ఫార్మెన్స్ తో విక్కీ కౌశల్ ఆకట్టుకుంటే భారీగా గుర్తుండిపోయే రోల్ పోషించింది రష్మిక. రష్మిక ఏ సినిమా చేసినా మంచి మార్కులే కొట్టేస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన కుబేరతో మరొక సక్సెస్ అందుకుంది. సినిమాలో బిచ్చగాడుగా ధనుష్, దీపక్ గా నాగార్జున, సమీరాగా రష్మిక రోల్స్ సినిమాకి హైలైట్. రష్మిక నటించిన డెబ్యూ లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ కుండగా మరిన్ని విమెన్ సెంట్రిక్ మూవీస్ ని ఓకే చేసింది. హిందీ మూవీ థామాలో ఆయుష్మాన్ ఖురానాతో చితకడుతోంది. అతీంద్రియ శక్తులతో కూడా ఓ రొమాంటిక్ మూవీగా ఇది రూపొందుతోంది. పాటల్లో ఫీలింగ్స్ అంటూ గ్లామర్ గా కనిపించిన స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటేనే సైన్ చేస్తోంది రష్మిక. అనిరుద్ టైం కి ట్యూన్ ఇవ్వడు, కానీ ఆ ఒక్క హీరో సినిమా అంటే అడిగిన వెంటనే ట్యూన్ ఇచ్చేస్తాడు. ఆ హీరో సినిమా అంటే ప్రమోషన్ బాధ్యతను మీదేసుకుంటాడు. ప్రమోషనల్ సాంగ్స్ లో నటిస్తాడు. రకరకాలుగా సినిమాకు హైప్ తీసుకొస్తాడు. ఎన్ని చేసినా రీసెంట్ గా రిలీజ్ చేసిన సాంగ్ ఎందుకు హైప్ తీసుకురాలేకపోయింది? ఈ టాపిక్ అంతా ఎవరి గురించో అనుకుంటున్నారా? అయితే వాచ్ ఇట్. అనిరుద్ దృష్టిలో అన్ని సినిమాలు ఒక లెక్కైతే రజనీకాంత్ మూవీ మాత్రం మరో లెక్క. ఎంత బిజీగా ఉన్నా సూపర్ స్టార్ సినిమా ఆలస్యం కాకుండా మ్యూజిక్ ఇచ్చేస్తూ ఉంటాడు. ఇక తన సినిమానే అన్నట్లు ప్రమోషన్ చేస్తాడు. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న కూలీ సినిమా కోసం ఎప్పుడూ లేనిది టి రాజేంద్రతో పాడించాడు. రజనీకాంత్ ఆ మధ్య రెహమాన్ చుట్టూ తిరిగినా ప్రస్తుతం అనిరుద్ధే కావాలంటున్నాడు. రజనీకాంత్ అనిరుద్ కాంబో పెటాతో మొదలైంది. మరణ మాస్ అంటూ అదరగొట్టేశాడు. దర్బార్లో దుమ్ము ధూళి అంటూ దుమ్మురేపాడు. దీంతో రజనీ తన ప్రతి సినిమాకు ఈ యంగ్ టాలెంట్ మ్యూజిక్ డైరెక్టర్ ను కంటిన్యూ చేస్తున్నాడు. పెటా తర్వాత దర్బార్ ఫ్లాప్ అయినా జైలర్ హిట్ తో సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనిపించుకున్నారు. పెద్దగా హైప్ లేని జైలర్ కు కావాలయ్య సాంగ్ తో క్రేజ్ తీసుకురావడమే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాను హిట్ చేశాడు అనిరుద్. రజనీ అనిరుద్ కాంబో కంటిన్యూ అవుతోంది. జైలర్ 2తో పాటు ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న కూలీకి మ్యూజిక్ ఇస్తున్నాడు అనిరుద్. రజనీకాంత్ అనిరుద్ నే నమ్ముకుంటే ఈసారి అంచనాలు చేరుకోలేకపోయాడు. కూలీ నుంచి వచ్చిన చికీ 2 సాంగ్ జైలర్లోని హుకుం, వెట్టయాన్లోని హంటర్ సాంగ్ రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. రజనీ వేసిన స్టెప్పులు కూడా సాదాగా సాగడంతో ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు.